ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 13వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును, ఆజ్ఞ విషయమైన భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణపాశములో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయిబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడిచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు, బెత్తము వాడని తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును, నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. భక్తిహీనుడు కడుపునకు లేమి కలుగును. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి ఉదయకాల సమయంలో ధ్యానించబడిన సామెతల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏదో తండ్రి వాక్యాన్ని ప్రభు ఎంతమంది అయితే తింటున్నారు, ఎంతమంది గ్రహిస్తున్నారు ప్రభువా, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఏదో ప్రభు ఈ దినాల్లో ప్రభు నాయన తండ్రి నీ యొక్క ప్రేమ ప్రభు, నీ యొక్క కృప ప్రభు అనేకులకు ప్రభు అవసరమై ఉన్నది నాయన. ఎవరును ప్రభువానైనా ప్రేమ కలిగి ఉండడం లేదు ప్రభువా. అందరూ ప్రభువానైనా పాపాత్ముల వలె, దుష్టుల వలె, దుర్మార్గుల వలె ప్రభు నడుచుకొని ఉన్నారు నాయన. ఏవో ప్రభు ఈ దినాల్లో తండ్రి భయంకరమైన పాపాలు ఎక్కువైపోయినాయి ప్రభు, భయంకరమైన దుర్మార్గం ఎక్కువైపోయింది ప్రభువానైనా. నీకు స్తోత్రాలు తండ్రి. దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి ప్రభువానైనా ప్రభు నీ బిడ్డలను రక్షించమని కాపాడమని ప్రభు ప్రార్థన చేస్తున్నాం ప్రభువానైనా. నీకు స్తోత్రాలు. ఓ తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం వెల్లడవుట తోడనే వెలుగు కలుగునని నీ వాక్యమే సెలవిస్తూ ఉంది ప్రభు. అటువంటి వాక్యాన్ని నాయన మూర్ఖుల హృదయాల్లో ప్రభు, ఓ తండ్రి నాయన మూర్ఖముగా మాట్లాడేవారు ప్రభు, ఆ నాయన తండ్రి దేవా దుష్టత్వము కలిగిన వారికి ప్రభు నీ వాక్యాన్ని వెల్లడపరచండి ప్రభు. ఓ తండ్రి నాయన అక్రమము ప్రభు విస్తరించి ఉన్నది ప్రభు, అక్రమము చేయువారులారా నిన్ను పిలుస్తూ ఉన్నావు ప్రభు. అవును తండ్రి, లోకంలో అనేక మంది ఉన్నారు అక్రమం చేయువారిని ప్రభు నాయన నువ్వు దండించండి, బుద్ధి చెప్పండి. నీ వాక్యము ద్వారా ప్రభు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఓ తండ్రి నాయన దండించి బుద్ధి చెప్పుడని నీ వాక్యము సెలవిస్తూ ఉంది ప్రభు. నేను నీకు స్తోత్రాలు. అటువంటి వారిని మార్చండి, మారు మనసును దయచేయండి ప్రభు. దుష్టుల నుండి నైనా, ఈ పాపుల నుండి ప్రభు, లోకములో పాపులను మార్చండి, రక్షించండి. నీ రక్షణ భాగ్యాన్ని వారికి దయచే ప్రభు, మారు మనసును వారికి దయచే ప్రభు. దేవా నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరు విని గ్రహించి నీ వాక్యము ద్వారానే ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు మారు మనసు పొందడానికి కృపద ఇచ్చేది. దేవ ప్రభావాలు పొడిన దేవుని ఎందుకు పనికిరాను. నా ప్రార్థన ఆలకించని ప్రార్థన ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొంది యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.